సింహరాశి. ఈ సింహరాశి వారికి గురువు సంవత్సరం అంతా అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు భాగ్యమందు ఉన్నాడు, తామ్రమూర్తిగా ఉన్నాడు. అది విషయాన్ని మర్చిపోతాడు. తర్వాతి సంవత్సరం అంతా కూడా రాజ్యంలో సువర్ణమూర్తిగా అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు సమయం సరిగ్గా లేదని అర్థం చేసేసుకోండి. శని సంవత్సరం అంతా సప్తమంలో ఉన్నాడు, ఎలాగా లోహమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు సంవత్సరం అంతా 8-2లో ఉండి తామ్రమూర్తులుగా ఉన్నారు. అంటే రాహుకేతువుల యొక్క బాధ ఎక్కువగానే ఉంది, ఈ యొక్క శని ఫలితం కూడా తక్కువగానే ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే సంవత్సరం అంతా గురువు పాపి, వచ్చరం అంతా శని రాహుకేతువులు శుభులు. ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చిరాకులు ఎక్కువైపోతాయి, రుణం ఒత్తిడి ఎక్కువైపోతుంది, తర్వాత ఏం చేయాలనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. వివాహాలు చేసుకునే వాడు సప్తమంలో శని ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. దొంగ సంబంధాలు వచ్చేస్తాయి, వాటి ఇష్టపడి చేసుకునేవాడు ఆలోచించేయండి, లేదంటే కోర్టులు కేసులకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు కూడా చంచలమైన మనసుతో ఉంటారు. నిరుద్యోగాలు ఎక్కువగా ఉండి ఆ ఉద్యోగం దొరకక క్రమశిక్షణ లోపించి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనపడుతుందని ఒక మాట చెప్పారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు కుజుడికి శని రాహువులకి ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంచెం మనం సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం, రాహుకేతువులు అంటే కాళహస్తిలో రాహుకేతు పూజన చేసుకోవచ్చు, లేకపోతే దుర్గాదేవి వినాయకుడినైనా పూజించుకోవాలి. ఇలా చేసుకుని ఎక్కువగా విష్ణు సహస్రనామాన్ని, లలిత సహస్రనామాన్ని చదువుకుంటూ ఎవరికి ఏ దేవుడు అయితే ఆ దేవుడి యొక్క నామాన్ని బాగా పఠిస్తూ నారసింహుని యొక్క దర్శనాన్ని చేసుకుని మీరు ప్రతి శనివారం కొంచెం పిండి దీపంగా పెట్టుకోగలిగి జాగ్రత్తగా ఉండగలిగితే సింహరాశి వాళ్ళు చాలా బాగుంటారు. ఈ సంవత్సరం తండ్రి ఉంటే తండ్రి కాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేసుకుంటే ఏ బాధలు లేకుండా సింహరాశి వాళ్ళకి గడిచిపోతుంది. అలాగే తండ్రికి మీరు ఉద్యోగాలు చేసిన వాళ్ళైతే తండ్రికి ఏదైనా బహుమతి ఇవ్వడం, తండ్రి ఇలాంటి వాళ్ళకి పెదనాన్నలకి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, వాళ్ళకి మంచిగా ఆహారాన్ని పెట్టడం, వస్త్రం లాభం, అలాగే ఏదైనా బంగారానికి సంబంధించిన వస్తువులు ఇవ్వడం చేస్తే మీకు ఒక్క బాధ కూడా ఉండదు.